కథ పేరు తెలివైన పంపకం. ఒక రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు చురుకైనవాడు, రెండోవాడు కాస్త అమాయకుడు. రైతు చనిపోబోతూ పెద్దల ఎదుట తన కొడుకులతో, పెద్దవాడు 3000 గజాల చుట్టుకొలత గల భూమిని తాను తీసుకొని మిగిలినది చిన్నవాడికి ఇవ్వాలని, ఈ పంపకం న్యాయాధికారి సమక్షంలో జరగాలని అన్నాడు. తండ్రి పోయాక పెద్దవాడు వెళ్లి పొలం చుట్టూ కొలిస్తే అది 3000 గజాలే ఉన్నది. వాడు తమ్ముడితో, పొలమంతా నాదే, నీకేమీ రాదు అన్నాడు. చిన్నవాడు ఈ మాట విని కంగారు పడి న్యాయాధికారి వద్దకు వెళ్లి తన తండ్రి అన్నది, తన అన్న అన్నది చెప్పాడు. న్యాయాధికారి ఆ అన్నదమ్ములను వెంటబెట్టుకుని వెళ్లి పొలం చుట్టూ కొలిపించి చుట్టుకొలత 3000 గజాలే ఉండటం గమనించాడు. తర్వాత ఆయన ఆ భూమిని అడ్డంగానూ నిలువుగానూ విభజించి 4 భాగాలు చేసి, ఒకదానికొకటి ఐమూలగా ఉండే భాగాలు 2 పెద్దవాణ్ణి ఎన్నుకోమని, మిగిలిన 2 చిన్నవాడికిచ్చేశాడు. ఇద్దరి పొలాలు 3000 గజాల చుట్టుకొలత కలిగి ఉన్నాయి. తెలివైన పంపకం చేసిన న్యాయాధికారిని అందరూ మెచ్చుకున్నారు.